పట్టు విడవని పాక్ తగ్గేదేలే అంటున్న భారత్. త్వరలో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా లేదా అనే విషయం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో నిన్న మొన్నటి వరకు ఉన్న హోప్స్ కూడా ఆవిరైపోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వాస్తవ పరిస్థితులకు విభిన్నంగా పాక్ క్రికెట్ బోర్డు మొండి వైఖరి అని తెలుస్తోంది. అవును, ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని అంటున్నారు. మరోపక్క టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటానని భారత్ ఐసీసీకి తేల్చి చెప్పింది. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం మొండి పట్టు వీడడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడారు. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో పనులను పరిశీలించిన అనంతరం స్పందించిన ఆయన ఛాంపియన్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ప్రతి జట్టు పాకిస్తాన్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పిన నఖ్వీ ఈ విషయంలో భారత్ కి ఏమైనా అభ్యంతరాలుంటే తాము వారితో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా అన్ని జట్లు పాకిస్తాన్ కు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. క్రీడలను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. త్వరలో ఐసీసీ షెడ్యూల్ ను ప్రకటిస్తుంది. తద్వారా మేము సన్నాహాలను పూర్తి చేస్తాం. ఐసీసీ స్పందన కోసం ఎదురు చూస్తున్నామంటూ నఖ్వీ స్పష్టం చేశారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాక్ వెళ్లి ఆడేందుకు భారత్ జట్టు సిద్ధంగా లేదనే విషయాన్ని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని, ఇందులో భాగంగా భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ కోరింది. అయితే అందుకు పీసీబీ అంగీకరించడం లేదు.